అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇంతకుముందు మనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం గురించి మాట్లాడుకున్నాము. అదే అంశం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వచనం. ఈ 8వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అడుగు ప్రతివాడు పొందును అన్నాడు. అడుగు ప్రతివాడు పొందును. ఇది శాసనము, చట్టము, దీన్ని అతిక్రమించడం కుదరదు. సరే, ఇప్పుడు మనకి విశ్వాసంలో మనము చాలా తక్కువగా ఉంటాము. పాస్టర్లు అయితే కొద్దిగా ఎక్కువగా ఉంటారు మనతో కంపేర్ చేస్తే. బోధకులు, అంతర్జాతీయ సువార్థికులు కావచ్చు, రెవరెండ్లు కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద డిగ్రీలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విశ్వాసంలో అధికులు. ఎందుకంటే మనకు చెప్తుంటారు కదా, మీరు విశ్వాసలే ఉండుడి, మీరిట్లా అని. వాళ్ళు మనకంటే అధికులుగా ఉన్నట్లుగా కనిపిస్తుంటారు. సరే, ఆ అధికుల విశ్వాసులైన వాళ్ళ దగ్గర ఈ వాక్యం నెరవేరుతుందా అని మనం పరీక్షించాలి. ఇప్పుడు అడుగుడు ఇవ్వబడును అని అన్నదానికి కోరుకో, ఫ్రిడ్జ్ కోరుకో, ఏం కావాలనో కోరుకో అని చెప్పే బోధకులు ఎవరైతే ఉన్నారో, మనం ఇంతకుముందు మాట్లాడిన అంశము అది ఇహలోక సంబంధం కాదు అన్నట్లుగా చెప్పుకున్నాం. అడుగు ప్రతివానికి ఇవ్వబడును అంటే ఎంతమంది అడిగితే అంతమందికి నేను ఇస్తాను అని డైరెక్ట్గా క్రీస్తు వాగ్దానం చేశాడు. అడుగు ప్రతివానికి ఇవ్వబడును. ఇంకా అది క్రీస్తు ఒక మాట చెప్తే అది శిలాశాసనం, చట్టం, అది ధర్మమై కూర్చుంటుంది. సృష్టిలో దాన్ని అతిక్రమించడం కుదరదు. ఇప్పుడు ఈ విశ్వాసులందరినీ మనం ఏమంటున్నాం? ఏది మనం కాదు విశ్వాసులము, ఎందుకంటే బోధకులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు విశ్వాసులు. వాళ్ళని ఏమంటున్నాము అంటే, అదే నేను కారు అడిగితే కారు ఇచ్చాడు, నేను ఇల్లు అడిగితే ఇల్లు ఇచ్చాడు అని చెప్తూ ఉన్న పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, ఆ బోధ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ ఈ వాక్యం తీసుకొని అడుగు ప్రతివానికి ఇవ్వబడును అన్నారు కదా. ఒక 10 మంది బలమైన విశ్వాసుల్ని ఏరుకొని అందరూ కూర్చోండి, 30 రోజులు టైం పెట్టుకోండి. ఈ అడుగు ప్రతివానికి ఇవ్వబడును అన్నప్పుడు 10 మంది ఏదైనా ఒకదాని మీద అడగండి, ఏదైనా ఒక వస్తువు మీద అడగండి. ఏరోప్లేన్ అడగండి, 747 బోయింగ్ విమానం కావాలని అడగండి. సరే, మాకంత కోరిక లేదు అనుకుంటే రైలు అడగండి. సరే, మాకు అది కూడా వద్దు అంటే రోల్స్ రాయ్ కార్ అడగండి. ఈ లోకంలో అత్యున్నతమైనది దేవుడు ఇస్తాడు. అత్యున్నతమైన వాళ్ళతోని ఎక్కువ ఫలం ఇస్తాడు, అధిక ఫలం ఇస్తాడు అని చెప్పుకుంటుండే చాలామంది బోధకులు. అలాంటి బోధకులందరూ ఏకమై ఈ వాక్యం నిర్ధారణ చేయడానికి, ఈ వాక్యము అడుగు ప్రతివానికి ఇవ్వబడిన అనేది మేము ప్రూవ్ చేస్తామని 40 రోజులు ఉపవాసం ఉంటారో, పొద్దున్న లేచి సాయంత్రం వరకు అడుగుతారో, 10 మంది కలిసి కూర్చొని ఈ లోకంలో అత్యున్నతమైన కారు రోల్స్ రాయ్ కదా, ఆ రోల్స్ రాయ్ కారు కావాలని 10 మంది అడగండి. 10 మందికి కూడా వచ్చిందనుకో, దేవుని వాక్యం అక్కడ నెరవేరినట్లే. ఎందుకంటే అడుగు ప్రతివానికి ఇవ్వబడును అని క్రీస్తు చెప్పాడు అంటే 10 మంది అడిగితే 10 మందికి ఇస్తాడు, 100 మంది అడిగితే 100 మందికి ఇస్తాడు. కానీ ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నాం కదా. మనకి ఎవరైతే బోధకులు ఈ వస్తువులను అడుగు, ఇది ఇహలోకంలో అడుగు నేర్పిస్తుంటారో వాళ్ళకే మనం చెప్తున్నాం. ఏమని? మీరు అడగండి, రోల్స్ రాయ్ కార్ అడగండి, 10 మంది కూర్చొని అడగండి. 10 మందికి వచ్చింది అనుకోండి, ఇది నిర్ధారణ అయిన వాక్యం అని లోకానికి చాటి చెప్పండి. మీరు ఉదాహరణగా నిలబడండి.
ఉదాహరణ నిలబడి చూపించండి. ఎందుకంటే ఎక్కడ చూసినా అడ్డమైన సాక్ష్యాలు, పిచ్చి పిచ్చి సాక్ష్యాలు అవి విని విని ప్రజలందరూ తికమక పడిపోయి, గందరగోళం పడిపోయి నానా రకాల యాతన పడుతున్నారు. ఎవరన్నా అంటే దేవుడు అడుగుతాడు ఇస్తాడు, అడుగు ప్రతివానికి ఇస్తాడు అన్నాడు కదా. మరి వాక్యం లోకంలో నెరవేరేటట్లు మీరు చేయండి అని అడుగుతున్నాం. పెద్దగా అడగండి, ఏదైనా పెద్దగా అడగండి. పెద్దగా అడిగితే వచ్చిందనుకోండి, ఈ అల్ప విశ్వాసులు చిన్న చిన్నవి అడుక్కుంటారు. అడుగు ప్రతివానికి ఇవ్వబడును. చిన్న చిన్నవి అనుకోండి సామాన్యుడు కొనుక్కోగలడు. పెద్ద పెద్ద అనుకోండి నెరవేరుతుంది. అప్పుడు దేవుని వల్ల నెరవేరింది చూసిండ్రా అని మీరు చెప్పొచ్చు. ఇప్పుడు చిన్న చిన్నవి అడిగినాం అనుకో, అది సామాన్యుడు సర్వసామాన్యుడు కూడా అవి తీర్చుకోగలిగే స్తోమత ఈ రోజుల్లో ఉంది. పెద్ద పెద్దవి చేసి మీరు నిర్ధారణ చేయండి. అప్పుడు మేము అబద్ధ బోధకులం కాదు, మేము ఇహలోకంలో వస్తువులే క్రీస్తుని అడిగాము, 10 మంది కూర్చున్నాము, 40 రోజులు కడుపు మార్చుకొని పాడదండ్లు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 40 రోజులు పూర్తి అయిపోయేసరికి మా అందరికీ 10 మందికి అడుగు ప్రతివానికి ఇవ్వబడిన సూత్రం ప్రకారం, లెక్క ప్రకారం అందరికీ రోల్స్ రాయ్ కార్స్ వచ్చాయి. అడగండి, అలా ప్రయత్నం చేయండి. మీరు బలమైన విశ్వాసులు కదా, ఎంతోమంది సంఘాలు కట్టుకొని ఎంతోమందికి బోధిస్తున్నారు కదా, అడగండి. సామాన్యులను విశ్వాసం గురించి హెచ్చరిక చేస్తున్నారు కదా, మీరు బలమైన విశ్వాసులు కదా, మీరు చేయండి ఆ పని. సరే, ఎవరైనా ఈ వాక్యం ఎట్లా సత్యము, ఈ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇది సత్యబద్ధంగా ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఈ ప్రయత్నం ఎవరైనా చేసుకోండి. ఈ వాక్యం నెరవేరుతుందా లేదా ఆ ప్రయత్నంలో ఉండండి. కానీ ఎవరైనా ఈ వాక్యం సరే మీరేం చెప్తారు, ఈ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, మీకు అర్థమైన కోణం ఏంటిది అని అంటే దానికి మేమేం చెప్తున్నాము, దేవుడు ఏం చెప్తున్నాడో, మాకేమంది ఇచ్చాడో అది మాట్లాడుకున్నాం. క్రీస్తు గురువుగా వచ్చి ఆయన పరలోక రాజ్య మర్మాలు చాలా గుప్తంగా చెప్తాడు, అంటే ఉపమాన రీతిగా చెప్తాడు. ఆ ఉపమానం అర్థమైతే అప్పుడు నువ్వు పొందుకున్నట్లు, ఆయన జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నట్లు అవుతుంది. ఉపమానము నీకు అర్థమైతే దాని యొక్క భావం, దాని యొక్క నిజభావం 100% నీకు అర్థమైతే అప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు పొందుకున్నట్లు అవుతుంది, నీకు అది లభించినట్లు అవుతుంది, ఆయన ఇచ్చినట్లు అవుతుంది. అందుకోసమని ఒక వాక్యం యొక్క, ఒక ఉపమానం యొక్క నిజార్థము ఎవడు విశ్వాసం కలిగి అడిగినా అందరికి ఇస్తా అన్నాడు. అది అడుగు ప్రతివానికి ఇవ్వబడును అనేది దేవుని మాట, దేవుని వాక్యము, దేవుని వాక్యము. అడుగు ప్రతివానికి ఇవ్వబడును అనేది దేవుని వాక్యము. అది ఉపమాన రీతిగా ఉంది కాబట్టి దాని నిజార్థం ఏంటిదయ్యా నాకు చెప్పు అని అడుగుతాము. 10 మంది అడిగితే 10 మందికి ఇస్తాడు. నాకు ఈ వాక్యం అర్థం కావాలి. 100 మంది అడిగితే 100 మందికి ఇస్తాడు. అడుగు ప్రతివానికి ఇవ్వబడును అంటే మనం నిజంగా అడగాల్సింది దేవుని వాక్యము ఉపమాన రీతిలో ఉంది, ఉపమాన రీతిలో ఉంది కాబట్టి దాని నిజార్థం మేము ఎట్లా అర్థం చేసుకోవాలి, మేము ఎట్లా ఆ వాక్యం ప్రకారం నడుచుకోవాలని ఎవడైనా హృదయశుద్ధి కలిగి జిజ్ఞాస కలిగి ఆ వాక్యం ఏందయ్యా దేవుడా నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడున్నా సరే నాకు ఈ వాక్యాన్ని తెలియజేయి అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తే, అర్థిస్తే దాని నిజభావం నీకు దొరికేంత వరకు ఆ ధ్యాసలో, ఆ భావంలో నువ్వు ఉంటే అది 20 రోజులు పట్టని, 30 రోజులు పట్టని, అది నిజభావం దొరికేంత వరకు నువ్వు ఆ వాక్యం వదిలిపెట్టకుండా పట్టుకొని ఉంటే, అది నీకు అందితే, నీకులాగానే ఇంకొకటి కూడా ప్రయత్నం చేసి ఆ వాక్యం యొక్క అర్థం వాడికి కూడా అందితే, ఒకవేళ వాడు నువ్వు ఎప్పుడైనా కనపడితే ఈ వాక్యం అర్థం ఇది వీడంటే ఆ వాక్యం అర్థం అదే కరెక్టే, నాకు కూడా అదే అందిందని వాళ్ళంటే అప్పుడు అడుగు ప్రతివానికి ఇవ్వబడిన అదే ఇస్తాడు, ఇంకోటి ఇయ్యడు. ఒక వాక్యానికి ఒకటే అర్థం ఉంటుంది, 100 ఉండవు. కాబట్టి 100 మంది ఒక వాక్యం పట్టుకొని అడిగినది ఒకే అర్థం అందరికీ చేరుద్ది. ఒకడు పాకిస్తాన్లో ఉండి దేవుణ్ణి ప్రార్థించి నాకు ఈ వాక్యం అర్థం చెప్పమన్నా
ఒకడు అమెరికాలో ఉండి ఈ వాక్యార్థం నాకు చెప్పు అన్నా, ఒకడు ఇండియాలో ఉండి ఈ వాక్యార్థం చెప్పు అని అడిగినా, ఈ ముగ్గురు అడిగి ఎక్కడ ఏ స్థలంలో ఏ ప్లేస్లో ఏ టైంలో అడిగినా వాళ్ళకి చేరేది ఒకే అర్థము. ఆ జ్ఞానం సొంతమైనప్పుడు ఆ జ్ఞానానికి తగినంత శక్తి వాళ్ళకు వచ్చి అప్పుడు ఆ జ్ఞాన శక్తితో వాళ్ళు దేవుని దారిలో నడుచుకుంటారు, దేవుని దారి ప్రకారం ప్రయాణిస్తారు. ఈ ప్రయోగం చేసి చూడండి. మీరు ఆ ప్రయోగం చేసి ఫెయిల్ అయినాక ఓహో ఇది ఇహలోక వస్తువులకు చెప్పింది కాదయ్యా అని నిర్ధారణ చేసుకోండి. మళ్ళీ లేదంటే ఊకి అటే పోతుంది ధ్యాస. మనం సామాన్యులు చేయమని మేము అడగము. ఎందుకు అంటే సామాన్యులకు అంత విశ్వాసం ఉండదు. ఈ కఠినమైన ఉపవాస కూడికలు తీసివేతలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసి వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు మేము 100% సక్సెస్ అయినాం అని వాళ్ళు సాక్ష్యం చెప్పిస్తుందాం. అప్పుడు సరే, ఇప్పుడు మనం ఏదైనా ఒక వాక్యం తీసుకొని ముందు పెట్టుకొని అది దాని గురించి మనం ధ్యానం చేద్దాం. అంటే ఈ నిజమైన అర్థం ఏంటిదో ఎవరన్నా శ్రద్ధ ఉన్న వాళ్ళు ఊరికే మాట్లాడుకొని వదిలేస్తే కాదు, ఒక వాక్యం తీసుకొని ఈ వాక్యం ఏంటిది, దీని అర్థం ఏంటిది అని ఎవరు ఎంత దూరం ప్రయాణిస్తారు, ఎన్ని గంటలు ఆ వాక్యం కొరకు ప్రయాసపడతారు, అది వాళ్ళకి నిజార్థం దొరుకుద్ది. సరే, మనం మత్తయి సువార్తలో ఓ వాక్యాన్ని పరిశీలన చేద్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం, 47, 48 కూడా రెండు కలిపి ఒక మాట. పరలోక రాజ్యము అంటే గుప్తము, రహస్యము అని చెప్పుకున్నాం. పరలోక రాజ్యం అంటే ఏంది? తెలియబడింది, తెలియంది, గుప్తము, రహస్యము, మర్మము, అందనిది అని అర్థం. సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉంది. పరలోక రాజ్యం ఎట్లుందంట? సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి అంటే చివరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. ఇది వాక్యం. ఈ వాక్యం మనము నిజార్థం ఏంది అని అడగాలి దేవుణ్ణి. మంచి వాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు, వల ఏంటిది, దాని దరికి లాగటం ఏంది, దరి అంటే ఏంది, అసలు వల ఎక్కడ ఉంది, నానా విధమైన చేపలు అంటే ఎవరు, చేపల్లో మంచి చేపలు చెడ్డ చేపలు కూడా ఉంటాయా? సరే, ఇది మనిషిలోకి చెప్తే మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారా? అంటే మంచివాడు చెడ్డవాడు అనేవాడు ఇద్దరి మీద నేను సమానంగా వర్షం కురిపిస్తాను అన్నాడు. అట్లా మనం వాక్యం యొక్క లోతుని, బుద్ధిని ఉపయోగించి ఏంది వాళ్ళంటే ఏంది, చేపలంటే ఏంది, దరికి లాగుండి కూర్చునేది ఎవరు, మంచి గంపలలో వేసేది ఎవరు, చెడ్డవాటిని పారవేసేది ఎవరు, ఎవరు చేస్తారు ఈ పని? ఎక్కడ మంచి గంపలు ఎత్తుకొని ఎడిపోతారు? ఇదంతా మనం బాగా యోచన చేసి దీని అర్థం ఇదేను పర్ఫెక్ట్గా, ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు ఎట్లా నిర్ధారణ చేస్తారు అని మనం లోతుగా ఈ వాక్యం లోతుగా అర్థం చేసుకుంటే పరలోక రాజ్యం మర్మం అంట. వల అంటే ఉపమానం ఏంటిది? వలని దేనికి పోలిక? చేపలు దేనికి పోలిక? దరి అంటే దేనికి పోలిక? కూర్చుండి అంటే దేనికి? మంచి వాటిని గంప అంటే దేనికి పోలిక? మంచి అంటే దేనికి పోలిక? చెడ్డ అంటే దేనికి పోలిక? పారవేయటం అంటే ఎక్కడ పారేస్తారు? పారవేయబడ్డది ఏమైతాయి? ఇట్లా ముందు వెనకలు ఈ వాక్యం ముట్టుకుంటే ఇది అనేకమైన జ్ఞాన విషయాలతో కూడుకొని ఉంది. ఈ వాక్యం ఎందుకు ముందు పెట్టుకొని ధ్యానించండి, ఈ వాక్యమే ముందు పెట్టుకొని ఎందుకు అర్థం చేసుకోండి. మత్తయి సువార్తలో ఇంత మర్మంగా ఉందంటే ఈ ఒక్క వాక్యమే కాదు, ఇది అనేకమైన వాక్య విషయాల సమ్మేళనంగా ఉంది. ఆవేశం పాస్టర్లు తొందరగా చెప్పాలనుకునే వాళ్ళు ఏదో ఒకటి చెప్పి ఇహలోకంలో ఏదో అనుకూలమైన దాన్ని దీనికి సూట్ అయ్యేటట్టు చెప్దాం అనుకుంటే కుదరదు. ఈ మాట, ఈ వాక్యం, ఈ పరలోక మర్మం ఇది రాస్తే గ్రంథం అవుద్ది. ఇంతలో గ్రంథం అవుతుంది దీని వివరణ రాస్తే. మరి ఇంత ఈ వాక్యము పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలు పైగా ఈ వాక్యము క్రీస్తు రాసి పెట్టిపోయాడు.
మరి దీని లోతు ఆముగ్రంగా అంటే మొత్తం సంపూర్ణంగా ఎవరికి తెలుసు? మనం అడుగుదాం. 20 రోజులు బట్టని, 30 రోజులు బట్టని, 100 రోజులు బట్టని, సంవత్సరం బట్టని ఈ వాక్యం ముందు వెనకాల మొత్తం అర్థం చేసుకొని ఈ వాక్యం గురించి సంపూర్ణ జ్ఞానం కలిగితే ఈ వాక్యం మన సొంతం అవుద్ది. సరే, ఇది మనం ప్రయత్నం చేస్తాం, దేవుని కూడా అడుగుతాం. దేవుడు ఆత్మగా ఉన్నాడు కాబట్టి ఆత్మను అడుగుతాం, అయ్యా నాకు దీని నిజార్థం ఏం తెలియజేయండి అని. ఇట్లా ఒక 10 మంది కలిసి దీని నిజార్థం ఇది అని మాకు తెలిసింది అని ఎవరైనా కామెంట్లో పెడితే అందరి కామెంట్లు అందరికి దగ్గరగా ఆ వాక్యం అందరికి ఒకేలాగా అర్థమైతే వాళ్ళు అడిగిన వాళ్ళు అవుతారు, వాళ్ళు పొందుకున్న వాళ్ళు అవుతారు, వాళ్ళకి దేవుడు ఇవ్వబడింది అవుతుంది. కనుక అడిగిన ప్రతివానికి ఇస్తా అంటాడు. ఈ వాక్యం యొక్క అర్థము అడుగు ప్రతివానికి నేను ఇస్తా. ఇట్లాంటి మర్మాలు చాలా ఉన్నాయి సువార్తలలో. ఇదైతే అంత ఆషమాషి వాక్యం అని మేము అనుకోము. ఇది చాలా అనేక విషయాలతో ముడిపడి ఉన్న వాక్యం. ఇది ఏదో ఇహలోకంలో ఏదో చూపించి మంచి చెడు, మంచోడు మోక్షం పోతాడు, చెడ్డోడు ఎన్నబడేస్తారు, అట్లాంటివి కాదు. ఇది అందరికీ తెలుసు. బైబిల్ దగ్గర రానోడికి కూడా తెలుసు, మంచోడు స్వర్గానికి పోతాడు, చెడ్డోడు నరకానికి పోతాడు అని. బైబిల్ దగ్గర రానోడు, భగవద్గీతకు రానోడు, పురాణాలకు రానోడు అందరికి తెలుసు. అందరికి తెలిసింది కాదు, ఇది గుప్తం, ఇది మర్మం. అందరికీ తెలిస్తే ఇంకా ఆయన అక్కడి నుంచి ఎందుకు రావాలి? మీకు తెలుసు కదా, మీరు గోండి అంటాడు. కానీ ఇది చాలా మర్మమైంది, గుప్తమైంది. ఇది ఇప్పుడు చాలా సూపర్, పెద్ద వాళ్ళం మేము, చాలా గొప్ప వాళ్ళము, అంతర్జాతీయ సువార్థికులము, 40 రోజులు ఉపవాసం ఉంటాం, 70 రోజులు మోకాల ప్రార్థన చేస్తాం, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకు కూడా ఒకవేళ ఈ వాక్యం నిజార్థం దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి అడిగితే వాళ్ళకి తెలియబడతాయి. సామాన్యుడికి కూడా, అంటే ఎంత సామాన్యుడైనా వాడు కూడా ఈ వాక్యం నాకు నిజార్థం తెలియజేయ దేవా అని హృదయపూర్వకంగా అర్థిస్తే, ప్రార్థిస్తే వాడికి కూడా తెలియబడతాయి. కాబట్టి అడుగు ప్రతివానికి ఇవ్వబడును అనే లెక్క ఒక వాక్యం యొక్క నిజార్థం తెలిసినప్పుడు నెరవేరుతుంది. అని ఈ ఫ్రిడ్జి, కోడరి, కుక్కరి అనే వైపుకి ఇది సంబంధించింది కాదు. సరే, ఆ ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం ఫెయిల్ అయినాక ఇది కాదు అని నిర్ధారణ చేసుకుని వైపు రండి. మళ్ళీ అటువైపు మేము పోతే బాగుండు అని మనసు మిమ్మల్ని భ్రమింపజేస్తూ ఉంటుంది. ముందడు పోయి అడిగి ఫెయిల్యూర్ అయిన తర్వాత రండి, సక్సెస్ అయితే అట్టే ఉండండి. పెద్ద అడగండి. దేవుడు అడుగు ప్రతివానికి ఇవ్వబడుతున్నాడు కాబట్టి చిన్న అడగకండి. ఎవరో ఒక ఆమె వాళ్ళ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే రేషన్ కార్డు వచ్చిందట. యేసు క్రీస్తుని ప్రార్థన చేసి, అయ్యా ఒక రేషన్ కార్డు కావాలని ప్రార్థన చేసిందంట. నువ్వు ఏమడుగుతున్నావు? రాజాది రాజు, దేవాది దేవుడు, ఏమడుగుతున్నావు? ఓ విమానం అడగండి అయ్యా. చిన్న కోరికలు ఎందుకు? విమానం కావాలి తండ్రి నాకు అను. హెలికాప్టర్ అడుగు, షిప్ అడుగు. ఈ చిన్న రేషన్ కార్డులు ఇవి ఏమి కావాలంటే వాళ్ళ దగ్గర పొలం అడుగు. నీకు ఇట్లా తయారయ్యారు. అందుకే పెద్దది పెట్టుకోండి. నెరవేరలేదనుకో, నెరవేరట్లేదు, అడుగు ప్రతివానికి ఇవ్వండి అనేది వాక్యమే. కానీ వస్తువులు కాదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత అప్పుడు వాక్యం దగ్గరికి రండి. ఆ వాక్యం దగ్గర అడుగు ప్రతివానికి ఇవ్వబడినని నిర్ధారణ అయితే అప్పుడు ఈ వాక్యం నిజార్థం తెలిస్తే, ఈ వాక్యంలో కొంత జ్ఞానశక్తి ఉంటుంది. ఈ వాక్యం అర్థం నిజం తెలిస్తే వారికి కొంత దైవబలం ఏర్పడుతుంది. ఆ బలం వారికి ఉపయోగపడుతుంది. కనుక ఈ వాక్యం వెంటబడి ఈ వాక్యం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.